రెండుసార్లు మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా అందరితో స్నేహంగా మెలిగి పట్టణాభివృద్ధికి నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా సేవలందించిన గొప్ప నాయకురాలు దేవరపల్లి రాజేశ్వరిని రాజకీయ ప్రముఖులు కొనియాడారు. పిఠాపురం మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్ దివంగత దేవరపల్లి రాజరాజేశ్వరి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని పిఠాపురంలో ఆమె సోదరుడు పీసీసీ సభ్యులు మేడిది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యులు వంక గీతా విశ్వనాథ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గండేపల్లి బాబీ, కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, జనసేన పార్టీ నాయకులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్క్ లో ఉన్న దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి వారంతా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజేశ్వరికి జోహార్లు పలికారు. అనంతరం గండేపల్లి బాబీ, వంగ గీతా విశ్వనాథ్, మాదేపల్లి సత్యానందరావు మీడియాతో మాట్లాడుతూ రాజేశ్వరి చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో బాలిపిల్లి రాంబాబు, రావుల మాధవరావు, బొజ్జా పెదకప్పు, మారెడ్డి రంగబాబు, సయ్యద్ మొహుద్దీన్, లోకారెడ్డి రామకృష్ణ, ముమ్మిడి శ్రీను, సామారావుతు లలిత, పచ్చిమళ్ళ అప్పలరాజు, బొజ్జా దొరబాబు, గ్రంథి గణేష్, ఏకా సత్యబాబు, జహర్ అలీ, యాసిన్, కొండెపూడి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. అజాత శత్రువుగా ఎవరు కూడా ఆవిడ్ని ద్వేషించరు. అందరితోటి అంత కలుపుగోలుగా, అంత ఇష్టంగా ఆవిడ రాజకీయాల్లో మెలిగారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆవిడ 2 సార్లు చైర్పర్సన్ పదవి, 1999 నుంచి 2004 వరకు ఆవిడ ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా పార్టీకి పనిచేసి పార్టీని ఆవిడ నడిపించిన తీరు, కార్యకర్తలతో ఆవిడకున్న సంబంధాలు, ఈ సందర్భంగా ఆవిడ సేవలను గుర్తు చేసుకుంటూ ఈ 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మాదేపల్లి సత్యానందరావు, ఇతర ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవిడకి ఘనంగా ఆవిడ సేవలని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకునే విధంగా నేను సోదరుడు శ్రీను గారిని అభినందిస్తున్నాను. సాధారణంగా మర్చిపోతుంటారు, ఒక సంవత్సరం అయిన తర్వాత గుర్తుండదు. కానీ రాజేశ్వరి గారిని ఎప్పుడు శ్రీను గారు చాలా బాగా గుర్తుంచుకోవటం, అంతేకాదు మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడకి ఘనంగా నివాళులిచ్చి ఆవిడని గౌరవించడం. అంటే ఆడబడుచుని మన భౌతికంగా ఉన్నా లేకపోయినా కూడా ఆవిడ చేసిన సేవలకి ఆవిడకి గుర్తింపుగా ఇవ్వడం, గౌరవం ఇవ్వడం, నివాళులు ఘనంగా అర్పించే విధంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శ్రీను గారిని నేను హృదయపూర్వకంగా, సోదరుడు శ్రీను గారిని, ఎందుకంటే ఆడబడుచు పట్ల అంత అభిమానం చూపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేశ్వరి దేవి గారికి మరొక్కసారి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా అందరి తరఫున ఘనమైన నివాళులను అర్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు మేడిది శ్రీనివాసరావు గారు గడిచిన 16 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కాకినాడ జిల్లాకు సంబంధించిన ఆల్ పార్టీస్ అందరినీ కూడా ఆయన ఇన్వైట్ చేయడం, ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడం జరుగుతూ ఉన్నది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి దేవరపల్లి రాజేశ్వరి గారు చేసిన సేవలు ఏ ఒక్కరూ మరవలేని సేవలు. నేను ఈరోజు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆమెకు ఎంతో ఘనంగా నివాళులు అర్పించుతున్నాను. ఈ కార్యక్రమమునకు మా యొక్క అధినాయకుడు పల్లంరాజు గారు, పిసిసి జనరల్ సెక్రటరీ రాంబాబు గారి తరఫున కూడా ఆమెకు నా యొక్క జోహార్లు అర్పించడం జరుగుతుంది.